ఒక్క సెకండ్ మీరు వీడియో స్కిప్ చేసే ముందు ఒక్క 30 సెకండ్స్ అయితే ఈ వీడియో చూడండి. మీకు ఆ తర్వాత మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం చాలా చూస్తున్నాం ఫ్రాడ్లు ఎలా జరుగుతున్నాయో. వాటి నుంచి తప్పించుకోవడానికి చాలామంది చాలా రకాల చెప్తున్నారు, కానీ ఒకటే సొల్యూషన్ నా దగ్గర ఉంది, అందరూ పాటించాల్సిన సొల్యూషన్ ఇదే, ఇంత మించి వేరే సొల్యూషన్ అయితే ఉండదు. ఎందుకంటే మనం చాలా షాపింగ్ మాల్కి వెళ్తుంటాం, చాలా రెస్టారెంట్లకు వెళ్తుంటాం, చాలా అయితే గ్రాసరీ తీసుకోవడానికి కొన్ని డిమార్ట్ లాంటివి ఇలాంటి చాలా రకరకాల ప్లేసులకి అయితే వెళ్తూ ఉంటాం. వెళ్ళిన ప్రతి చోట కూడా ఎవరో ఒకరు మొబైల్ నెంబర్ అడుగుతుంటారు, అలానే మెడికల్ షాప్లో మొబైల్ నెంబర్ అడుగుతుంటారు. చాలా చోట్ల అయితే మన మొబైల్ నెంబర్ అయితే ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాం. మనం ఇచ్చేసినప్పుడు మనం ఏం చేయలేము అప్పుడు. అందుకని మీరు చేయాలంటే చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. మీకు జస్ట్ మీకు ఒక ₹1,00,000 లాటరీ తగిలింది, లేకుంటే మీకు ఐఫోన్ లాటరీ తగిలింది, ఇలా రకరకాలుగా చెప్పైతే మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటారు. మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి చాలు, మీ అడ్రస్కి అది డెలివరీ అయిపోతుంది అనేది చెప్తూ ఉంటారు. మనం తెలియక ఇమీడియట్గా ఓటీపీ చెప్పేస్తాం. ఇమీడియట్గా మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అయితే ఖాళీ అయిపోవడం జరుగుతుంది. దీనికి ఒకటే సొల్యూషన్ అండి నేను చెప్పేది, మీరు మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ పెట్టుకోవాల్సింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర 2 మొబైల్ నెంబర్లు అయితే ఉంటాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడు డ్యూయల్ సిమ్ అయితే అందరూ వాడుతున్నారు మొబైల్ ఫోన్స్. మీరు 2 సిమ్లు వాడుతుంటారు కాబట్టి ఒక సిమ్ వచ్చేసి మీరు బ్యాంకులకి ఇచ్చేసుకుంటారు, ఫోన్పేలకి, గూగుల్ పేలకి ఏదైతే ఉంటుందో, ఏదైతే మీరు పేమెంట్లు చేస్తారో దానికైతే ఒక నెంబర్ అయితే ఉంటుంది, అది పర్సనల్గా పెట్టుకుంటారు. ఆ నెంబర్ మటుకు మీరు ఎక్కడ ఇవ్వద్దండి. మీరు షాపింగ్ మాల్స్లో చాలామంది బయట కార్డులు ఇస్తుంటారు, మీకు గిఫ్ట్లు వస్తుంది, సాయంత్రం కల్లా ఫోన్ చేస్తారు, మనకి ఫోన్ చేసి పలానా చోట మీకు గిఫ్ట్లు ఇస్తారు రాండి అని ఫోన్లు చేసి చిరాకు పెట్టిస్తూ ఉంటారు. అలానే చాలా రకాలు మనం ఇస్తుంటాం మెడికల్ షాప్లో నెంబర్లు ఇస్తుంటే వాళ్ళు కాల్ చేసి మీకు ఫ్రీగా బ్లడ్ చెకప్ చేస్తాము, లేకుంటే ఫ్రీగా షుగర్ టెస్ట్ చేస్తాము, రకరకాలుగా హింసిస్తూ ఉంటారు. అలాంటివి అవాయిడ్ చేయాలంటే మనమైతే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి. ఆ మొబైల్ నెంబర్ కేవలం ఇలాంటి వాటికే యూజ్ చేయాలండి. ఎందుకంటే మనం అవాయిడ్ చేయలేము. కొంతమంది మెడికల్ షాపుల్లో మన మొబైల్ నెంబర్ ఇవ్వకపోయినా కూడా బతిలాడి మరీ తీసుకుంటారు. కాబట్టి ఇలా ఇరిటేషన్ ఉంటుంది. అలానే మనం వేరే ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తే మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనమైతే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే తప్పించుకోలేకపోతున్నాం. అందుకనే 2 మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి. ఒక నెంబర్ వచ్చేసి ఓన్లీ ఇలాంటి పర్పస్కే వాడుకోవాలి. మీకు ఆ నెంబర్కి అయితే కాల్స్ కూడా రాకూడదు. మీరైతే బ్యాంక్కి, ఫోన్పేలకి, గూగుల్ పేలకి వాడుతున్నారో ఆ నెంబర్కి అయితే ఎలాంటి కాల్స్ రాకుండా ఉండాలంటే సేమ్ ఇదైతే ప్రాసెస్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా మెడ్ ప్లస్లో కానీ లేకుంటే ఎక్కడైనా మీరు ఎనీ షాపింగ్ చేసినా ఎక్కడ చేసిన మొబైల్ నెంబర్ ఇవ్వాలంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. ఆ మొబైల్ నెంబర్ కేవలం మీకు ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్లో లింక్ అయ్యి ఉండకూడదు. జస్ట్ అది డమ్మీ సిమ్ అయి ఉండాలి మీకు అంతే. ఆ సిమ్ని అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ సిమ్ ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్స్కి వెళ్ళినా, లేకుంటే ఎవరన్నా తెలియని ఇప్పుడు చాలామంది పరిచయం అవుతుంటారు, మనకి తెలియని వ్యక్తులు చాలామంది పరిచయం అవుతుంటారు, వాళ్ళందరూ కూడా ఆ నెంబరే ఇచ్చేసేయండి. ఆ నెంబర్ ఇచ్చేస్తే మీకు ఏంటి, ఒకవేళ స్పామ్ కాల్స్ ఏదో వచ్చినా సరే ఆ నెంబర్కే వస్తుంటాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు మన వెంటబడి మరీ నెంబర్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి నెంబర్ ఇచ్చేసామంటే మనకైతే టెన్షన్ ఉండదు. ఏదైనా ఫోన్ చేసి ఏమైనా చెప్పినా కూడా మనం పొరపాటున ఏదైనా చెప్పినా సరే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి మనం చెప్పినా సరే మనకి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్ మన బ్యాంక్ ఏమి లింక్ అయ్యి ఉండదు కాబట్టి సేఫ్ సైడ్లో ఉంటాం. ఇది నా సజెషన్ అండి. మరి ఈ సజెషన్ మీకు నచ్చిననిపిస్తే ఖచ్చితంగా అయితే ఇప్పటికే నా ఛానల్ అయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాంటి యూస్ఫుల్ కంటెంట్ వస్తుంది. అలానే మూవీ రివ్యూస్ కూడా చాలా వస్తుంటాయి, మీరైతే చూడొచ్చు. హానెస్ట్గా ఉంటుంది, హానెస్ట్గా చెప్తూ ఉంటాను. పొలిటికల్ గురించి కానీ దేని గురించి అయినా సరే హానెస్ట్గా ఉంటుంది. ఏ పార్టీకి సంబంధం లేకుండా ట్రూత్ మాట్లాడుకుంటాం, నిజాలే మాట్లాడుకుంటాం ఇక్కడైతే. సరే, మీరైతే ఈ సైబర్ నేరాల నుంచి అయితే అవాయిడ్ చేయాలంటే ఇంతకు మించి వేరే మార్గమే లేదండి మీకు. ఎందుకంటే మీకు ఏవో లింక్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఎక్కడో చోట మీరు మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు. ఇప్పుడు చాలామంది ఇంకో ఫ్రాడ్ ఏంటంటే మనం ఆధార్ కార్డు జిరాక్స్కి వెళ్తాం, ఆ జిరాక్స్ మిషన్ వాడు ఒక ప్రింట్ తీస్తారు, 2 ప్రింట్లు తీస్తారు, మనకు తెలియదు. ఒక ప్రింట్ తీసేసుకొని, ఎందుకంటే మొబైల్ నెంబరు ఆ ఆధార్ కార్డు మీద కూడా ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆ నెంబర్ తీసేసుకొని చాలామందికి ఇచ్చేస్తున్నారు, చాలామందికి స్ప్రెడ్ చేస్తున్నారు. అంతెందుకండి, నాకు ఇప్పుడు కూడా ఒక ఏదో యూనివర్సిటీ నుంచి నాకు ఫోన్ వస్తుంది, మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటున్నారని. నాకు ఎక్కడెక్కడో కాల్స్ వస్తాయి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మన మొబైల్ నెంబర్ ఎంత స్ప్రెడ్ అయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకని ఒకవేళ ఆ నెంబర్ ఆల్రెడీ ఉండుంటే చాలామందికి ఇచ్చేస్తుంటే కొత్త మొబైల్ నెంబర్ తీసుకోండి. ఆ కొత్త మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోండి. ఆ మొబైల్ నెంబర్ని వాడండి. ఆ మొబైల్ నెంబర్ ఎక్కడ కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. అలా అయితే మీరైతే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఈ ప్రస్తుతం ఉన్న నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసామండి, బాగా ఇరిటేషన్ అవుతుంది అనుకుంటే మీరు రిస్క్ లేకుండా ఉండాలంటే కొత్త మొబైల్ నెంబర్ తీసుకోండి. ఆ మొబైల్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు. ఆ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేసుకోండి. ఇంటర్నెట్ బ్యాంక్ లేకుంటే ఫోన్పేనా, గూగుల్ పే దానికైతే యూజ్ చేసుకోండి. ఆ మొబైల్ నెంబర్ పొరపాటును కూడా మీరు చెప్పాను కదా, ఇలాంటి మెడికల్ షాప్స్ కావచ్చు, లేకుంటే ఎక్కడ ఇవ్వద్దు. షాపింగ్ మాల్స్లో కావచ్చు, బయట ఎవరైనా అడిగినప్పుడు కానీ ఇవ్వద్దు, ఆ నెంబర్ ఇవ్వద్దు. మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇంత మించి సేఫ్ అయితే ఉండదండి సైబర్ నేరాల నుంచి తప్పించుకోవడానికి. వీడియో ఇప్పటికే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే ఒకసారి అయితే లైక్ చేసుకోండి. మళ్ళీ థ్యాంక్ యూ. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే మీరు షేర్ చేసుకోండి మీ ఫాదర్కి, అందరికీ, మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో
ఈ చాలా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.